వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వి ప్రకాష్ గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. 950 టీఎంసీల అలొకేషన్ ఆల్రెడీ తెలంగాణకు ఉంది, 450 టీఎంసీలు కూడా యూజ్ చేసుకోవట్లేదు. ఇంకా కట్టడానికి వేరే ప్రాజెక్టులు స్కోప్ లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. అయినా సరే బనకచెర్లని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అని వాళ్ళు అఫిడవిట్ ఇస్తా అన్నారు కట్టుకునేందుకు. ప్రకాష్ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది భరత్ గారు. యా, ఇప్పుడు వినబడుతుందా? నేను ఒక 5 minutes తర్వాత లైన్ లోకి వస్తాను, మీరు ఈలోపు వాళ్ళతో మాట్లాడారు. యా 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 అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు, ఎస్, రేపు రేవంత్ రెడ్డి బహుశా ఢిల్లీ బయలుదేరుతున్నారు అనుకుంటా. ఏంది రేపటి మీటింగ్ లో స్టాండ్ అయితే లెటర్ రాశారు, మేము అసలు బనకచెర్ల మీద చర్చించం, అది ఎజెండాలో ఉండడానికి వీల్లేదు అన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో ఉండాలని చెప్పింది. రేపు మీటింగ్ అటెండ్ అవుతారా లేదా? ఎజెండాలో ఉంటే ఎజెండాలో ఉండదు అనేది, ఉండకూడదు అనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం, తర్వాత ఆలోచన కూడా. ఒకవేళ ఉంటే దాని గురించి మనం చర్చించాం, అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం కాంప్రిహెన్సివ్ వాటర్ పాలసీని 2 రాష్ట్రాలకు ఎంచుకొని దాని తర్వాత ఆలోచించుకోవాల్సిన అంశాన్ని ముందు పెడితే అది మనల్ని ఒక రకంగా 2 రాష్ట్రాల మధ్యన వైరుధ్యాలను పెంచి చివరికి వివాదాల వైపు కేంద్ర ప్రభుత్వం నెడుతున్నట్టు లెక్క. దాంట్లో నా ఆలోచన ఏంటంటే, ఇదేంటిది, మన బీజేపీ రాజకీయ వ్యూహం దీంట్లో ఉన్నట్టు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారితో ఆ పని చేయిస్తున్నట్టు మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాజకీయ ఉంటే మన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ రిజెక్ట్ చేసింది కదా దేన్ని, బనకచెర్లదా? ఎస్. మరి అట్లాంటప్పుడు చర్చ ఎక్కడి? అదే చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖలో చర్చించాలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అది రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బనకచెర్ల చర్చ మీకు అంటే ముఖ్యమంత్రి అడిగారు, జలశక్తి మంత్రితో చర్చించాలి 2 రాష్ట్రాలని ముఖ్యమంత్రి అడిగారు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాంట్లో ఉభయ రాష్ట్రాల సీఎంలు కూర్చున్నప్పుడు నాన్ ఎజెండాగా తెచ్చుడు అని అంటే కాన్స్పిరసీనే కదా. కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని నేనైతే బనకచెర్ల అనేది బీజేపీ యొక్క, అంటే బీజేపీ అనేదానికంటే కూటమి వ్యూహంగా కనపడుతుంది నాకు. దీన్ని 2 రాష్ట్రాల సమస్యగా మార్చడం వల్ల కూడా లబ్ధి పొందాలనే ఎత్తుగడ బీజేపీకి ఉంటుంది. సో ఇక్కడ ఆ స్టేక్ కనుక వస్తే అది చంద్రబాబు నాయుడుకి కూడా అదేం కలిసి వచ్చేది కాకపోయినప్పటికి కూడా ఎందుకు అనవసరమైన రాద్ధాంతం తీసుకొస్తుందనే దాని దగ్గరే చర్చ. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల మీద జరుగుతున్న ప్రాజెక్టులు, వాటి వివరాలు అన్ని కూడా మనం దాదాపు ఈ నెల రోజుల నుంచి వాటిని ఫాలో అయినాం కదా. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టాండ్ కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టాండ్ ని కాదని డీవియేట్ అవుతున్నారు అని అంటే 2 రాష్ట్రాలు కొట్లాడుకోవాలని బీజేపీకి ఉన్నట్టు అని అనుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎందుకు దాన్ని చర్చ చేస్తారు? ఇప్పుడు 968, 512, 299 అంటే గోదావరి కృష్ణ మీద ఉన్న ఏవైతే తాత్కాలిక అవార్డు ఉందో, అది ఫైనల్ అవార్డు కాకపోయినా వాటిని మనం ఇప్పుడు కృష్ణా మీద ఉన్న వాటిని రిడ్రెస్ చేయమంటున్నాం. మనకు దాదాపు 500 టీఎంసీ వరకు మనకే కృష్ణా ప్రాజెక్టుల మీద అవసరము. అట్లాంటప్పుడు మాకు ఉన్న ప్రాజెక్టులకు కూడా మీరు పర్మిషన్స్ ఇస్తలేరు. అటు 9 కావచ్చు, ఇటువైపు ఉన్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశం లేరు. ఉత్తమ్ గారు లేఖ రాసిండ్రు కదా, మా వాటికి ఇవ్వడానికి మీకు ఎందుకు సమస్య వస్తుంది, వరద జలాల మీద ఉన్న వాటి మీద చర్చ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మూడు రకాల జలాలు, నికర జలాలకు మనకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉంది, అది కూడా ఫైనల్ కాదు. అది రెండవది మిగులు జలాలకు బ్రజేష్ కుమార్ మిశ్రా అవార్డు ఉంది, అది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు వరద జలాలు లేని అంశాన్ని తెర మీదకి తేవడం ద్వారా మిగులు జలాలనే వరద జలాలు కలుపుతారా, వరద జలాలు అనేది ప్రత్యేకమైన అంశమా అనే దాని దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికి బనకచెర్లకు పోటీ లేదు. బనకచెర్ల అనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న కొత్త ప్రాజెక్టు. బనకచెర్ల రేపు సూటిగా అడుగుతున్నా, రేపు బనకచెర్ల మీద చర్చ ఉంది, ఎజెండాలో చేరిస్తే ముఖ్యమంత్రి అటెండ్ అవుతారా కారా? బనకచెర్ల విషయంలో వాళ్ళిద్దరు దగ్గరికి ఉండి మాట్లాడుకుంటారు. ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం. దానికి తెలంగాణ ప్రభుత్వానికి అవసరమే ఉన్నది మనకు ఈ అంశం. వేరే అంశాలు అయితే పోతారు, వేరే అంశాలు ఎజెండాలో పెడితే మాత్రం వేరే అంశాలు ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఉండాలి. అది మనం చేసుకోవాలి, అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. కానీ బీఆర్ఎస్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది కదా, చంద్రబాబు శిష్యుడు రేవంత్ దానికి సపోర్ట్ చేస్తున్నారని అంటారు. 1000 టీఎంసీలు 500 టీఎంసీలు దాని మీద హరీష్ రావు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు. 1000 టీఎంసీలు అడగడం ఏంది, ఆల్రెడీ మన అడుగుతుంది కృష్ణా జలాలు 700. కాలం చెల్లిన స్టేట్మెంట్స్ అవి, వాటిని ఎవరు పట్టించుకోరు. ఏం జరిగిందో కూలంకుషంగా 2 మీటింగ్లలో తేల్చి చెప్పినాం. కేవలం ఎక్స్క్లూజివ్ గా కాళేశ్వరం మీద చెప్పినాం, కృష్ణా మీద చెప్పినాం. ఎట్లా బనకచర్ల నుంచి ఎలా ఎంత పర్ డే 9.34 టీఎంసీ పోయేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు బొల్లంపల్లి నుంచి పోసేదానికి. ఇప్పుడు అసలు మనకు పోలవరంలో 45 టీఎంసీల వాటా గురించి కొట్లాడిన వాళ్ళు సెకండ్ అపెక్స్ కౌన్సిల్ కు పోనోళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు కొట్లాడుతున్నారు మరి అక్కడ ఉన్న చంద్రబాబు మీద? వీళ్ళు మా మీద కొట్లాడుతున్నారు కానీ ఆ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న విధానం పట్ల వీళ్ళకి ఏమున్నది స్టాండ్? అన్ని వీళ్ళేనా? ఇక మళ్ళీ అవన్నీ చెప్పాలనా? రొయ్యల పులుసు, రోజా ఇల్లు, ఇదంతా కూడా మళ్ళా చూసేటోళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళ చర్చలోకి పోవడానికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే చేసిన ద్రోహం చాలు. ఇప్పుడు చూడరాదు, కాళేశ్వరమే కూలగొట్టి కాళేశ్వరం నీళ్లు ఎందుకు పెట్టరా అంటుండాలి. ఊరి ఇది ఎక్కడి పంచాయతీ? కాళేశ్వరం నుంచి వాళ్ళే మూసేసింది ఎందుకనంటే సమాధానం చెప్పరు. కాళేశ్వరము కూలిన వాళ్ళ 1 year లో రిపేర్ చేసి పెట్టొచ్చుగా. మరి అంత పెద్ద సమస్యను పరిష్కరించే ధీరోదాత్తులైతే మరి ఎందుకు పెట్టలేకపోయినారు? అప్పుడు 1 year ఎక్కడ, 1 month కదా. ఎలక్షన్ 1 month ముందు కోల్పోయింది. అది బంద్ చేసింది ఎప్పుడో మీరు రికార్డ్ చూడండి. నీటిని కిందికి వదలడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీరు ఒకసారి చూడండి. ఎందుకు అది బంద్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడితే మరి కిందికి పోయేదానికి మనం కింద ఎందుకు కట్టుకున్నాం అన్నదానికి కూడా సమాధానం చెప్పలేదు కదా. మీరు నీళ్లు ఎత్తిపోసిన దానికంటే కూడా నీళ్లు కిందికి వదిలిందే 1000 టీఎంసీలు ఉన్నాయి. ఒకసారి ఈశ్వర్ గారిని అడుగుదాం, ఎందుకంటే కన్సర్న్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. ఈశ్వర్ గారు లేరా ఫోన్ లైన్ లో? లేనట్టున్నాయి. సో వాళ్ళు దయాకర్ గారు మీరు అడిగిన దానికి ఏంటంటే కిందికి వదిలేసిందే ఎక్కువ అంటారు. ముందు వర్షాలు పడలేదు జూన్ జూలైలో, ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షాలు పడేసరికి ఇప్పుడు లిఫ్ట్ చేసింది కూడా ఎలంపల్ దాకా లిఫ్ట్ చేసింది, మళ్ళీ వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది అంబేద్కర్ సుజల శ్రవంతి పేరు మీద, ప్రాణహిత సేవల సుజల శ్రవంతి మీద పెట్టిన శ్రీపాద ఎల్లంపల్లి మెయిన్. అది అక్కడి నుంచి ఎత్తిపోసేది అనేది అందరికి తెలిసిందే, కానీ కిందికి కట్టిన వాళ్ళ దగ్గర ఎవరు చెప్తలేరు కదా. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తున్న తుమ్మిడిహెట్టిలో కూడా లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఒక్క 2 మరి ఇక్కడ 3 అక్కడ 2 తేడా అంతే. అవి గ్రావిటీ లిఫ్ట్లు అవి మళ్ళీ, అంటే అక్కడ కూడా లిఫ్ట్ చేయాల్సిందే. గ్రావిటీతో వచ్చిన తర్వాత ఎత్తిపోయడం వేరు, కింది నుంచి ఎత్తిపోయడం వేరు. ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ సమానమే, దాదాపు పవర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటారు. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ, అక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువ. వాటర్ అవైలబిలిటీ తక్కువ అంటారు. నేను ఒక మాట చెప్తా. రెండోది మహారాష్ట్ర ఒప్పుకోలేదు, తర్వాత వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేదు మహారాష్ట్రను? పృథ్వీరాజ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, కేంద్రంలో మన్మోహన్ ఉండే, అయినా సరే 9 కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేదు? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు దానికి 148 కు 152 కు 158 కు ఏం చేసిండ్రు చెప్పు భరత్ భాయ్? వాళ్ళు ఆడ ఒప్పించుకొని వచ్చింది మేడిగడ్డ కడగడతానిక. అంటే రీజన్ లెస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు మాట్లాడేది కూడా రీజన్ లెస్. అసలు ఇప్పుడు తుమ్మిడిహెట్టి కాడ బాగలేదు అన్నావు, మరి తుమ్మిడిహెట్టి కాడ నువ్వు మహారాష్ట్ర గవర్నమెంట్ తో ఒప్పుకోవాల్సిన అవసరం ఏంది? కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కదా నువ్వు కొట్లాడాల్సింది, లేకపోతే ట్రైబేరియన్ రైట్స్ ఉన్నది వాళ్ళు, ఎగువ రాష్ట్రాల హక్కుల గురించి మనము. నువ్వు 148, 152, 158 ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి 100 కి వచ్చినావు. ఈ 100 కాడ ఏం కట్టినావు అని అంటే నువ్వు ప్రాజెక్ట్ కట్టలే,
బ్యారేజ్ కట్టినావు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్. అందుకనే గ్రావిటీతో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5-6 మీటర్లు పెరిగితే ఎత్తిపోయడానికి, అసలు కింది నుంచి 100 మీటర్ల నుంచి ఎత్తిపోయడానికి తేడా ఉంది. అందుకనే మీకు అది చెప్తుంటే మీరు దాన్ని ఏదైతే ఒకసారి ప్రకాష్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు కదా. నా ప్రకాష్ మిత్రుడు గారు దయాకర్ జూమ్ కరెక్ట్ గా ఫోన్ కరెక్ట్ గా పెట్టుకోండి. కరెక్ట్ Words లో వస్తాయా? ప్రకాష్ గారు నమస్తే. ప్రకాష్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు లిఫ్ట్ ప్రకాష్ గారు దానిలో కూడా నమస్తే. 2 లిఫ్ట్లు ఉన్నాయి, దానిలో కూడా 2 లిఫ్ట్